అందరికీ శ్రీకృష్ణ. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్‌కి జై, జయ పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ఈరోజు మనం 13వ అధ్యాయం నుండి 3వ శ్లోకం చూద్దామండి. ఈరోజు థీమ్ కూడా సేమ్. కృష్ణ ఈజ్ ద సుప్రీం నోయర్ అనమాట. ఆయన అన్నిటి గురించి, అందరి గురించి ఆయనకి తెలియదంటూ ఏమీ లేదనమాట. ఒకసారి 13వ శ్లోకం చూద్దాము. 13వ అధ్యాయం నుండి 3వ శ్లోకం. చాప్టర్ 13 టెక్స్ట్ 3. क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रज्ञयोर्ज्ञानं यतज्ञानं मतं मम. భావము. దేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలుసుకొనుము. దేహమును దానిని ఎరిగిన క్షేత్రని అవగాహన చేసుకొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము. అవగాహన చేసి ఇక్కడ భగవంతుడు చాలా క్లియర్‌గా చెప్తున్నారనమాట. నేను కూడా క్షేత్రజ్ఞుడిని. అది ఏంటి ఆయన క్షేత్రజ్ఞుడని, నా దేహంలో నేను క్షేత్రజ్ఞుడని అని చెప్పట్లేదు. అయితే మనం ఈ శ్లోకం చూసి ఇక్కడ క్షేత్రము అని చెప్తున్నారు, క్షేత్రజ్ఞుడు అంటున్నారు, తర్వాత జ్ఞానము, వీటన్నిటి గురించి చెప్తున్నారనమాట. కృష్ణ ఈజ్ ద సుప్రీం నోయర్ అనే విషయం తెలుసుకునే ముందు మనం ఒకసారి అసలు క్షేత్రం అంటే ఏంటో చూద్దాం. క్షేత్రం అంటే ఏంటండి? ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటారు. అంటే ఎక్కడైతే మనం కర్మలన్నిటిని చేస్తూ ఉంటామో అదనమాట క్షేత్రం. సపోజ్ మనం ఒక మంగలి ఉన్నాడనుకోండి. మంగలి ఏం చేస్తాడండి? అతను ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక షాప్ ఓపెన్ చేసుకుంటారు. ఆ షాప్‌లో అతనికి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఆ కస్టమర్స్ అందరికీ ఒకేలాంటి జుట్టు ఉండదు కదండీ! కొంతమందికి స్ట్రెయిట్ హెయిర్ ఉంటది. కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటది. ఇలా రకరకాల కొంతమంది హెయిర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు కాబట్టి చాలా నీట్‌గా ఉంటది. కొంతమంది హెయిర్ నీట్‌గా ఉండకపోవచ్చు. ఇలా రకరకాల వాళ్ళ కస్టమర్స్ వస్తూ ఉంటారనమాట. కస్టమర్స్ అందరూ వస్తుంటే మంగలి ఏం చేస్తాడండి, వాళ్ళందరికీ వాళ్ళందరికీ నీట్‌గా వాళ్ళకి నచ్చినట్టు ఆ జుట్టంతా కట్ చేస్తాడు. కట్ చేయడానికి ఆయన దగ్గర చాలా చాలా రకరకాలైన ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. కొంతమంది గడ్డాలు గీయించుకుంటారు, కొంతమంది గుండు కొట్టించుకుంటారు. అలా రకరకాల యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. దానికి కావాల్సిన పనిముట్లన్నీ అతను పెట్టుకుంటారు. కత్తెరుండాలి, తర్వాత చాకుండాలి, తర్వాత చిన్న చిన్న బ్లేడ్స్ ఉండాలి. తర్వాత ఆహ్, అదే గడ్డాలవి చేసుకోవడానికి ఆ ఫోమ్ అవన్నీ వాడతారు కదా! అవన్నీ ఉండాలి. తర్వాత ఇలా దువ్వెనుండాలి. ఇలా రకరకాల ఏవో క్రీమ్‌లవి యూజ్ చేస్తారు. పౌడర్ యూజ్ చేస్తారు. ఇలా ఇవన్నీ ఏంటంటే రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్. తర్వాత అక్కడికొచ్చిన వాళ్ళందరికీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఆయన కటింగ్ చేయడము. కొంతమంది మొత్తం గడ్డం తీసేయమంటారు. కొంతమందికేమో జస్ట్ ట్రిమ్ చేసి పంపించమంటారు. కదా! ఇలా ఏంటంటే రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడానికి అతనికి అది క్షేత్రం అన్నమాట. ఆ షాప్ అనేది ఒక క్షేత్రము. దానిలో ఆయన వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి నచ్చినట్టు
చేస్తూ ఉంటారు. చేసి ఆయన అంటే ఆ యాక్టివిటీస్ అన్నీ ఆ షాప్‌లో జరుగుతూ ఉంటాయన్నమాట. అది క్షేత్రం అవుతుంది. అలాగే ఇంకా మనకి అలా రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక షాపింగ్ మాల్‌కెళ్ళామనుకోండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఏం చేస్తారు, ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్కటుంటాయి. ఒక ఫ్లోర్‌లో వెజిటబుల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకో ఫ్లోర్‌లో స్టీల్ సామాన్లవన్నీ ఉంటాయి. ఇంకో ఫ్లోర్‌లో మెన్స్‌కి రిలేటెడ్‌వన్నీ, జెంట్స్‌కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఒక దానిలో మొత్తం వుమెన్‌కుంటుంది. ఇంకొక దానిలో కిడ్స్ సెక్షన్ బట్టలకి అన్నమాట. బట్టలు రకరకాల డ్రెస్సులు పిల్లలకి అవన్నీ ఉంటాయి. గర్ల్స్ సెక్షన్ వేరేగా ఉంటుంది. మరి బాయ్స్ ఇలా రకరకాలవన్నీ పెడతారనమాట. పెట్టిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే కొన్ని పెద్ద మాల్స్‌లో అయితే పిల్లల ఏరియాకొచ్చేసరికి ఆ కిడ్స్ సెక్షన్ దగ్గరకొచ్చేసరికి బొమ్మలు కూడా పెడతారు. ఒక చిన్న ఏరియాని ప్లే ఏరియా అని పెట్టేసి అక్కడేవో కొన్ని చిన్న జారుడు బల్లో లేకపోతే సీసా అంటారు కదా! కిందకి పైకి అవుతూ ఉంటుంది. అది పెడతారు. ఇలా ఏంటంటే రకరకాలవి ఆడుకోవడానికి బాల్స్ పెడతారు. ఆహ్, అక్కడ కూర్చొని వాళ్ళ పేరెంట్స్‌ని డిస్టర్బ్ చేయకుండా ఇదొక వే ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. వచ్చిన పేరెంట్స్ అందరూ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు కామ్‌గా చేసుకోవడానికి అవుతుంది పిల్లల్ని ఎంగేజ్ చేస్తే. అలా ఏం చేస్తారు అంటే ఆ ప్లే ఏరియా అనేది పిల్లలు ఆడుకోవడానికి ఒక క్షేత్రం అన్నమాట. వాళ్ళక్కడ కూర్చొని ఎంజాయ్ జేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రకరకాల గేమ్స్ ఆడుకొని, నవ్వుకుంటూ అటు ఇటు ఆ చిన్న ఏరియాలోనే వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతూ అక్కడ పెట్టిన బొమ్మలన్నిటితో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఏంటంటే ఈ ఈ దేహం అనేది మనకి కూడా క్షేత్రం అన్నమాట. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ దేహంలో మనం కూడా ఈ దేహాన్ని ఉపయోగించుకొని దీనిలో రకరకాల కాళ్ళు, చేతులు ఇవన్నీ పనిముట్లు లాంటివన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క కెపాసిటీ ఉంటుందన్నమాట. కళ్ళు చూడడానికని, ముక్కు వాసన పీల్చడానికి, తర్వాత నోరేమైనా తినడానికని, మాట్లాడడానికి ఇలా మన దేహంలో ఉండే రకరకాల ఆర్గన్స్‌కి కూడా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అయితే భగవంతుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చారు. ఈ దేహాన్ని ఇచ్చి ఇది క్షేత్రం అన్నమాట. దీనిలో ఉన్న ఈ పనిముట్లు అనుకున్నాం కదా! ఈ ఆర్గన్స్ అన్నీ మనకి పనిముట్లు. ఈ అవయవాలన్నీ కూడా మనకి పనిముట్లు. ఆ పనిముట్లన్నీ వాడుకొని మనం ఏం చేస్తామంటే యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా! చేసి దానివల్ల మనం ఆ యాక్టివిటీస్ చేస్తూ మనం ఆనందాన్ని పొందుతూ ఉంటామనమాట. ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం. ఈ ఈ క్షేత్రంలో. అలా ఏంటంటే ఎవరక్కడ ఎంజాయ్ చేస్తున్నారు? మనకి ఇంటర్నల్‌గా ఒక ఎంటిటీ ఉంటుందనమాట. అదే ఆత్మ. ఆత్మ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ కొన్నిసార్లు మనం చేసే యాక్టివిటీస్ వల్ల దుఃఖం వస్తుంది. కొన్నిసార్లు ఈ క్షేత్రంలో మనం చేసే యాక్టివిటీస్ వల్ల మనకి బాధ కలుగుతుందనమాట. ఇవన్నీ కూడా ఎవరు చూస్తూ ఉంటారండి? ఇవన్నీ ఎవరు చూస్తూ ఉంటారంటే లోపలున్న క్షేత్రజ్ఞుడు. మన దేహంలో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఆ క్షేత్రజ్ఞుడికి తెలుస్తుంది. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరికైతే ఈ క్షేత్రంలో జరిగే యాక్టివిటీస్ అన్నిటిని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు క్షేత్రజ్ఞుడనమాట. తెలుసు వాళ్ళకన్నీ. అలాగే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ క్షేత్రజ్ఞుడికి మన క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞుడికి ఈ దేహంలో ఏం జరుగుతుందో, మన క్షేత్రంలో ఏం జరుగుతుందో అంతవరకు మాత్రమే తెలుస్తుందనమాట. అదే ఇప్పుడు మనం ఈ అంటే ఇప్పుడు మనం భగవంతుడిని తీసుకుంటే ఆయన ఏం చెప్తున్నారు? సర్వ దేహములందు కూడా నేను కూడా క్షేత్రజ్ఞుడిని. అంటే అన్ని దేహాల్లో కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఆ ఇండివిడ్యుయల్ క్షేత్రజ్ఞుడు ఉంటాడనమాట. వాళ్ళే కాకుండా నేను కూడా క్షేత్రజ్ఞుడిలాగా అన్ని దేహాల్లో ఉంటాను అని చెప్తుంటారనమాట. ఆహ్, అని చెప్తున్నారు. అన్ని క్షేత్రాల్లో కూడా నేను క్షేత్రజ్ఞుడిని అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడేంటంటే ఈ అంటే ఒక దేహంలో 2 రకాల క్షేత్రజ్ఞులుంటారు. ఒకళ్ళేమో ఆ దేహానికి సంబంధించిన క్షేత్రజ్ఞుడు. ఇంకొకళ్ళెవరు అంటే భగవంతుడు. స్వయంగా భగవంతుడే ఉంటారనమాట. ఇప్పుడు ఇండివిడ్యుయల్ క్షేత్రజ్ఞుడికి ఏం జరుగుతుందంటే ఆ ఆత్మ ఉంటుంది కదా! ఆ ఆత్మకి ఏం జరుగుతుందంటే ఓన్లీ ఆ బాడీలో ఉన్నది ఇన్ఫర్మేషన్ తెలిస్తే భగవంతుడికి అన్ని దేహాలలో ఉండే ఇన్ఫర్మేషను ఎవరేం చేస్తున్నారు? ఎవరు ప్రతీదీ భగవంతుడు రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారనమాట. మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా. అందుకే భగవంతుడిని ఏమంటారంటే ఇంకొక శ్లోకంలో కృష్ణుడు చెప్తారనమాట. ఉపద్రష్టానుమంతా చ అని.
భగవంతుడు ఉపద్రష్ట. ఆయన అన్నీ కూడా విట్నెస్ చేస్తూ ఉంటారనమాట. మనం ఏం చేస్తున్నాం ప్రతీదీ నోట్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఏం బాడీ ఇవ్వాలి, మనం కష్టాలు పడాలా, సుఖాలు పడాలా, తర్వాత ఎలాంటి మనకి మనం చేయడానికి కావాల్సిన అంటే మనం నెక్స్ట్ జన్మలో మనకి ఎలాంటి బాడీ ఇస్తే, ఆ బాడీతో మనం మళ్ళీ ఆ నెక్స్ట్ మనకు మిగిలిన పోయిన కోరికలు కానీ, లేకపోతే మనం పడాల్సిన బాధలు కానీ, అవన్నీ పడడానికి కావాల్సిన బాడీని ఒకదాన్ని ప్రొవైడ్ చేస్తారనమాట కృష్ణ. అందుకోసం ఆయన అన్ని విట్నెస్ చేస్తూ ఉంటారు. ఉపద్రష్ట ఆయన. అంతే కాకుండా హనుమంత. హనుమంత అంటే ఏంటి? ఆయన భగవంతుడు ఏం చేస్తారంటే ప్రతీదీ విట్నెస్ చేసిన తర్వాత మనకి కొన్ని కోరికలు తర్వాత ఏవో ఉంటాయన్నమాట. వాటిని ఆయన శాంక్షన్ చేస్తారనమాట. భగవంతుడే ఫైనల్‌గా శాంక్షన్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు మనకి ఆహ్, అందుకే ఆయన కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ ఉంటారు. మన ఆలోచనలేంటి? మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం? ఒక్కొక్కసారి ఏమవుతుంది మనకి ఎవ్వరు లేకపోతే మనల్నెవరు చూడట్లేదు అని అనుకుంటామనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఒక గురువు శిష్యులందరిని పిలిచి వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మ్యాంగో ఇచ్చి ఎవ్వరు లేని దగ్గరికి వెళ్లి తినమని చెప్తారనమాట. అప్పుడేమవుతుంది ఆ శిష్యులు ఏం చేస్తారంటే కొంతమంది ఒకళ్ళంట తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పిలిచి అడుగుతారు. "తిన్నారా? ఎవరు లేని ప్లేస్‌కి వెళ్లి తిన్నారా?" అని. ఒక శిష్యుడంటాడు, "ఆ! నేను తిన్నానని" చెప్తాడు. "ఎక్కడికెళ్లి తిన్నావు?" అంటే స్టూల్ కింద కూర్చొని ఎవరికీ కనిపించకుండా వెళ్లి తిన్నాను అని చెప్తాడు. ఇంకొక అబ్బాయి ఏం చెప్తాడంటే, "నేను వాటర్‌లోకెళ్ళిపోయి అక్కడ కూర్చొని తిన్నానని" చెప్తాడు. ఇంకొక అబ్బాయేమో ఒక డార్క్ రూమ్‌లోకెళ్ళిపోయాను. అక్కడ ఎవ్వరు లేరు. మా పేరెంట్స్ ఎవ్వరు లేరు. నేను అక్కడ కూర్చొని తిన్నానని చెప్తాడు. ఇంకొక శిష్యుడు అతని చేతిలో పండు అలాగే ఉంటుందన్నమాట. అప్పుడు భగవంతుడు సారీ ఆ గురువు అడుగుతారన్నమాట ఏమైంది అని. ఎందుకు తినలేదు అనంటే, అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు, నాకు ఆహ్, ఎవరు లేని ప్లేస్ అంటూ నాకు కనిపించలేదు అనంటే, అదేంటి అనంటే, మరి నేనెక్కడికెళ్ళినా సరే నాకక్కడ కృష్ణ ఉన్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన ప్రతి ప్లేస్‌లో కూడా ఉంటాడు. ఇక్కడ లేడు, అక్కడున్నాడు అని మనం చెప్పడానికి అవ్వదు కదా! మరి అలాంటప్పుడు కృష్ణ మనం డార్క్ రూమ్‌కెళ్ళినా ఉంటాడు, స్టూల్ కింద కూర్చున్నా ఉంటాడు, వాటర్‌లోకెళ్ళిపోయినా ఉంటాడు. ఇంక ఏం చేసినా సరే భగవంతుడు ఆ ప్లేస్‌లో కంపల్సరీ ఉంటాడు. మరి నేను తినలేకపోయాను అని చెప్తారనమాట. అలా ఏంటంటే భగవంతుడు ప్రతీది దాన్ని కూడా మనకి కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి యాక్టివిటీని నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ నెక్స్ట్ మనకి శిక్షలు పడాలి అంటే యమధర్మరాజుకిస్తారు. మనకి నెక్స్ట్ ఈ మెటీరియల్ భౌతిక ప్రపంచంలోకొచ్చిన తర్వాత మనకి ఎలాంటి సూటబుల్ బాడీ ఇస్తే మన కోరికల్ని మనం తీర్చుకోగలుగుతామో, లేకపోతే మనం చేసిన ప్రీవియస్ కర్మలో మనం అనుభవించాల్సినవి ఏమైనా ఉంటే అవి చేయడము, వాటన్నిటికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా భగవంతుడు భౌతిక ప్రకృతి ద్వారా అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే దీనికి మనం ఇంకా కొన్ని అనాలజీస్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఏదైనా మనం ఎయిర్‌పోర్ట్‌కి లేకపోతే ఏదైనా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళామనుకోండి, జైల్‌కి అలాంటి ప్లేస్‌కెళ్ళామనుకోండి, అక్కడేమవుతుందంటే, మనం ఎంటర్ అవ్వాలి అనంటే మనల్ని ఈవెన్ తిరుపతిలో కూడా క్యూ లైన్‌లో నించునేటప్పుడు, గుడిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, అక్కడ పోలీసులు, గార్డ్స్ ఏం చేస్తారంటే, మన బాడీకి స్కాన్ చేస్తారనమాట. చెక్ చేస్తూ ఉంటారు. మనకి ఏవైనా అంటే మనం ఆహ్, ఏవైనా వెపన్స్ ఏమైనా తీసుకొనొచ్చామా, ఆయుధాలేమైనా తీసుకొనొచ్చామేమోనని, లేకపోతే ఇంకా ఏవైనా ఆహ్, గన్‌లో లేకపోతే కత్తి, లేకపోతే ఏదైనా ఫైర్‌కి సంబంధించినవి అలాంటివేమైనా తీసుకొనొచ్చామేమోనని వాళ్ళేం జేస్తారంటే మనల్ని చెక్ చేస్తారు స్కానింగ్ మెషిన్‌తో. అలాగే అంటే ఏమైనా ఆ స్కానింగ్ మెషిన్‌లో అంతా తెలిసిపోతాయన్నమాట. మన బ్యాగ్‌లో ఏమేం సామాన్లున్నాయో అవన్నీ డిస్‌ప్లేలో వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే భగవంతుడు కూడా ఏంటంటే మనల్ని ఇంటర్నల్‌గా ఉండి మన ఆలోచనల్ని, మన యాక్టివిటీస్‌ని, మన అన్నిటిని కూడా మనకి తెలియని వాటిని కూడా మనకి సటిల్ స్టేట్‌లో ఉంటాయి కొన్ని ఆలోచనలు. మనకు తెలీదు. మనం గ్రేట్, మనం మంచోళ్ళం అని అనుకుంటాం. కానీ మనలో చాలా అనర్థాలవి ఉంటాయన్నమాట. అవన్నీ మనకు కూడా తెలియకపోవచ్చు. కానీ కృష్ణకి మాత్రం అన్నీ ఆ స్కానింగ్ మెషిన్ ఎలాగైతే స్కాన్ చేస్తుందో, మన బ్యాగ్స్‌ని, మన బాడీని మొత్తాన్ని ఎలా అయితే స్కాన్ చేస్తుందో, అలాగే కృష్ణ కూడా ఏంటంటే మన యాక్టివిటీస్ అన్నిటిని స్కాన్ చేస్తాడన్నమాట. ఆహ్, అందుకే మనకి ఈ కలియుగంలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఏమంటారంటే కలియుగంలో ప్రీవియస్ యుగాల్లో అయితే మనం ఎవరి గురించైనా కొంచెం నెగెటివ్ ఆలోచించినా అది అపరాధం అయిపోతుందనమాట వైష్ణవుల గురించి.
కానీ ఈ కలియుగంలో ఏం చెప్తారంటే మెంటల్‌గా చేసేవి అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. కానీ ఫిజికల్‌గా డైరెక్ట్‌గా వాళ్ళనేమైనా అనడం కానీ, లేకపోతే వాళ్ళ గురించి డైరెక్ట్‌గా మాట్లాడడం కానీ చేస్తే అప్పుడు ఎఫెక్ట్ అంటే కొంచెం వీళ్ళు భగవంతుడికి తెలుసనమాట. కలియుగంలో ఉండే జనాలందరూ బాగా పాపాత్ములు. వీళ్ళకి పనిష్మెంట్స్ అంటూ ఇస్తే వీళ్ళెందుకు పనికి రాకుండా పోతారు. అని భగవంతుడికి బాగా తెలుసనమాట. ఒక్కొక్కసారి మనం కూడా అంతే కదండీ! ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా మరీ ఆహ్, ర చాలా రాంగ్ వేలో ఎళ్తున్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, వీళ్ళకి పనిష్మెంట్‌తో మనం కరెక్ట్ చేయలేము. వీళ్ళకేంటంటే కొంచెం పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ అట్‌లీస్ట్ ఆ పనిష్మెంట్ ఇచ్చాము అని వాళ్ళు అర్థం చేసుకునేంత జ్ఞానమైనా వాళ్ళకుండాలి కదండీ! అది కూడా లేనప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళకి ప్రేమగా నచ్చచెప్పడానికి చూస్తాము. చిన్న చిన్నవి ఇస్తామనమాట. ఒకేసారి వాళ్ళకి పెద్ద పెద్ద పనిష్మెంట్‌లిస్తే వాళ్ళకర్థం కాదు. భగవంతుడు కూడా అంతే అన్నమాట. మనం మూర్ఖులం కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే, మనకి కొంచెం కొంచెంగా నేర్పిస్తూ ఉంటాడన్నమాట. చిన్న చిన్న పనిష్మెంట్‌లిస్తాడు. మనం చేసే తప్పులన్నిటికి భగవంతుడు ఒకేసారి ఇస్తే మనం తట్టుకోలేమని ఆయనకి బాగా తెలుసు. అయితే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారండి, క్షేత్రజ్ఞుడు అనే దానికి ఇక్కడ ఇద్దరు క్షేత్రజ్ఞులుంటారు. ఒకళ్ళేమో మన మన బాడీలో అంటే మన ఆత్మ, ఇంకొకళ్ళెవరు అంటే పరమాత్మ, భగవంతుడు అని. దానికి ప్రభుపాదుల వారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి. గవర్నమెంట్ అథారిటీస్‌కి ఇప్పుడు ఎవరికైనా కొంచెం ల్యాండ్ ఉంటే, ఆ ల్యాండ్ ఏమవుతుందంటే, మన ల్యాండ్ వరకు ఇక్కడి నుంచి ఇంతవరకు మన బౌండరీ లైన్స్ మనకు తెలుస్తాయి. ఆ ల్యాండ్‌లో మనం ఏం చేస్తున్నామో, అది ఎప్పటినుంచొచ్చింది, మన ఆహ్, ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అంటే మన తాతల నుంచి వచ్చింది కదా! దాని ముందు ఎవరెవరు అనుభవించారు. ఇలా కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందనమాట. కానీ అదే గవర్నమెంట్‌కనుకోండి, గవర్నమెంట్‌కి ఓన్లీ మన ల్యాండ్ ఇన్ఫర్మేషనే కాకుండా, ఇంకా ఏంటంటే మిగతా కింగ్‌డమ్‌లో, ఆ రాజ్యంలో ఉన్న లేకపోతే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఉండే మిగతా అందరి ప్రాపర్టీస్ కూడా ఎవరిల్లు ఏది, ఆ సర్వే ఇన్ఫర్మేషన్, ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు సుప్రీం లాయర్ లాగా, వీళ్ళు ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వాళ్ళేమో ఇండివిడ్యువల్ ఓనర్ అన్నమాట. అలాగే మన దేహంలో గూడా అంతే. మనం ఇండివిడ్యువల్ ఓనర్స్ అవుతాము. భగవంతుడు సుప్రీం ఓనర్ అన్నమాట. ఆయనకి అందరి గురించి తెలుసు. ఆహ్, మన అన్ని విషయాలు కూడా ఆయనకి బాగా తెలుస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకా భగవంతుడు ఇంకా ఏం చేస్తారండి, ఎక్కడుంటారు అనే విషయాన్ని కూడా క్లియర్‌గా చెప్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ అని చెప్తున్నారనమాట. భగవంతుడు ఏం చేస్తారండి, లోపల ఉండి ఏం చేస్తారంట, మనకి స్మృతి, జ్ఞానము అన్నీ కూడా ఆయన ఇస్తూ ఉంటారు. మనం కొన్ని సార్లు అన్ని విషయాలు అంటే మనం కొన్ని గుర్తుపెట్టుకుంటాం, కొన్ని మర్చిపోతూ ఉంటాము. మనకి అన్నిటికంటే మెయిన్ అంటే మిగతా భౌతికపరమైన విషయాలు ఓకే. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే భగవంతుడికి సంబంధించిన విషయాలు కూడా భగవంతుడినే మర్చిపోతాం. మనకెవరు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇవన్నీ మనకెలా వచ్చాయి? ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాము అంటే, దానికి అంటే మనకి భగవంతుడు ఆహ్, ఈ ఏంటంటే ఇంకా ఏదో ఇవ్వలేదు అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ యాక్చువల్‌గా భగవంతుడు మనకన్నీ ఇచ్చాడు. మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఇప్పుడు గుడ్డివాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళున్నారనుకోండి. వాళ్ళకేమవుతుంది, వాళ్ళకి కొన్ని కనిపించవు కదా! అంటే వాళ్ళకి గుడ్డి వాళ్ళకైతే కనిపించదు. చెవిటి వాళ్ళకి వినిపించదు. మనకు అన్ని ఆర్గన్స్ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయి. కాళ్ళు, ముక్కు, చేతులు, కళ్ళు, అన్నీ పనిచేస్తున్నాయి. మన పని మనం చేసుకోగలుగుతున్నాం. అలా మనకన్నీ ఇచ్చారు అనంటే భగవంతుడనమాట. అలాంటి భగవంతుడినే మనం మర్చిపోతాం. ఎందుకంటే మనకి కృతజ్ఞత లేదు. ఎప్పుడైతే మనం మనకున్న వాటితో హ్యాపీగా ఉంటామో అప్పుడు భగవంతుడిని మర్చిపోవడం అనేది జరగదు. భగవంతుడి సేవ అనేది మనం చాలా ఈజీగా చేయగలుగుతాం అనమాట. కానీ మనమేం కోరుకుంటాం, వద్దు నాకు కృష్ణాని నేను గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకు అమ్మో! కృష్ణాని అన్ని సేవలు చేయాల్సొస్తుంది. ప్రతీదీ ఆఫర్ చేయాలట. ఆ తర్వాత అది కొనుక్కోకూడదు. ఆస్తులవి ఎక్కువ ఎక్కువ ఉంచుకోకూడదు. లేకపోతే మనం ఎక్కువ ఈ తృప్తి కోసం, భౌతికపరమైన తృప్తి కోసం మనం ఆలోచించకూడదు. సినిమాలు చూడకూడదంటారు. టీ, కాఫీలు తాగకూడదంటారు. ఇవన్నీ ఎంత కష్టం అని మనం ఆలోచిస్తామనమాట. అందుకే ఏం చేస్తాం కొన్నిసార్లు మనం భగవంతుడిని అవాయిడ్ చేస్తాం. ఎప్పుడైతే మళ్ళీ చిన్న దెబ్బ తగులుతుందో మళ్ళీ ట్రాక్‌లోకొస్తామనమాట. భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడండి,
మనకి మరుపు భగవంతుడే ఇస్తాడు. తర్వాత గుర్తుపెట్టుకోవడం ఆ శక్తి కూడా మనకి జ్ఞాపక శక్తి కూడా భగవంతుడే ఇస్తాడనమాట. ఎలా ఉంటాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అందరి హృదయంలో హృదయ స్థానంలో ఉండి ఆయన ఇవన్నీ మనకి ఇస్తూ ఉంటారనమాట. అలాంటి భగవంతుడినే మనం మర్చిపోతాం. మర్చిపోయి భగవంతుడిని కాదని మనం వేరే మన స్టైల్‌లో మనం ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? క్షేత్ర ఆహ్, జ్ఞానం అంటే ఏంటి అనేది కూడా చెప్పారనమాట. అయితే ఇక్కడ మనం ఆ జ్ఞానం అనేది ఎందుకు తెలుసుకోవాలి అనంటే, లేకపోతే మాయావాదుల్లా తయారవుతాం అనమాట. వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు ఆహ్, నే భగవంతుడిలో మెర్జ్ అయిపోతాం. ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు గదా! భగవంతుడు మనం బాగా అన్నీ ఏమైనా మ్యాజిక్ పవర్స్ అవన్నీ నేర్చుకుంటే, మనం కూడా భగవంతుడులో మెర్జ్ అయిపోతాం. భగవంతుడంటే ఒక వెలుగు. ఆయనలో మనం కూడా మెర్జ్ అయిపోతాము అని అలా చెప్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ నుంచి అది సరైన జ్ఞానం కాదనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? క్షేత్రం అంటే ఏంటి? 2 రకాల క్షేత్రజ్ఞుల మధ్య తేడాను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నమాట. ఎప్పుడైతే మనం అది తెలుసుకోకుండా ఈ జ్ఞానం తప్ప మిగిలిన జ్ఞానమంతా ఏమంటారని చెప్తున్నారంటే ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో అవిద్య అని చెప్తున్నారు. నిజమైన విద్య ఏంటి అంటే ఆత్మకి, పరమాత్మకి గల తేడా తెలుసుకోవడం. తర్వాత మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే మన పొజిషన్ ఏంటి? మనం ఎక్కడి నుంచొచ్చాము? అనే విషయాన్ని అంటే మనం భగవంతుడి యొక్క నిత్య సేవకులము అనే విషయాన్ని తెలుసుకోవడం నిజమైన జ్ఞానం అన్నమాట. ఇప్పుడు మనము భగవంతుడు ఒకటే అని అనుకుంటే, ఆ సరెండర్‌మెంట్ ప్రాసెస్ అనేది చాలా చాలా కష్టం అన్నమాట. సరెండర్ అవ్వలేము. భగవంతుడు మనకంటే సుపీరియర్ అని మనకనిపించినప్పుడే మనం ఆహ్, భగవంతుడి గురించి ఆ నిజమైన జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం అన్నమాట. లేకపోతే ఏమవుతుంది, మనం ఏ స్టేజ్‌లో మనకి భక్తిలో ఆ 9 స్టేజ్‌లున్నాయి కదండీ! ఆ 9 స్టేజ్‌ల్లో లాస్ట్ స్టేజ్ ఏంటి? ప్రేమ స్టేజ్. దానికి ముందుది భావ స్టేజ్. ఆ స్టేజ్‌కి వెళ్లి పడిపోయిన వాళ్ళు కూడా మనకి శాస్త్రాల్లో ఉన్నారనమాట. ఎవరండి మంచి ఎగ్జాంపుల్ ఎవరు? జడభరతుడు. జడభరతుడు గురించి చెప్పుకోవాలంటే యాక్చువల్‌గా జడభరతుడేమి నార్మల్ భక్తుడు కాదు. ఆయన నిజానికి పడిపోలేదు. భగవంతుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆయన భక్తుల ద్వారా కొన్ని లీలలు చేస్తూ ఉంటారనమాట. మనలాంటి బద్ధజీవులకి నేర్పించడానికి. యాక్చువల్‌గా భగవంతుడినేమంటారు? అక్షరము అంటారు. ఆయన ఎప్పటికి పడిపోరనమాట. ఇన్‌ఫాలిబుల్ ఆయన. ఆయన అక్షరుడు. అయితే ఆయనతో పాటు ఎవరైతే ఈ లిబరేటెడ్ సోల్స్ ఉంటారు గదా! అంటే హ్మ్. ఎవరైతే ఆల్రెడీ ముక్త జీవులనమాట. రైట్. ముక్త జీవులు, భగవంతుడు ఇద్దరు అక్షరులనమాట. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు మన ఆధ్యాత్మిక గురువులుంటారు కదా! వాళ్ళని మనం ఆర్డినరీ సోల్స్‌గా చూడకూడదు. వాళ్ళు ఒకటే అని చూడకూడదనమాట. మనం ఆహ్, బ వాళ్ళేంటంటే వాళ్ళు ముక్త జీవులు, భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్. భగవంతుడిలో ఏ క్వాలిటీస్ అయితే ఉంటాయో, ఆ క్వాలిటీస్ అన్నీ వాళ్ళలో కూడా ఉంటాయి. వాళ్ళు కూడా చాలా పవిత్రులనమాట. కాకపోతే వాళ్ళు భగవంతుడుతో ఈక్వల్, భగవంతుడు అని చెప్పకూడదు. అని అనకూడదనమాట. మనం అలా ట్రీట్ చేయాలి. మన ఆధ్యాత్మిక గురువుని మనం ఎలా ట్రీట్ చేయాలంటే భగవంతుడితో సమానంగా చూడాలనమాట. అయితే ఈ ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారంటే మనం ఎవరైతే ఆ డిఫరెన్స్‌ని తెలుసుకోవాలనమాట. నా ముక్త జీవులంటే ఎవరు? బద్ధ జీవులంటే ఎవరు? భగవంతుడు. వీళ్ళందరి మధ్య తేడా తెలుసుకోవాలి. తెలుసుకొని తర్వాత మనం ఎవరైతే ఈ తేడా కరెక్ట్‌గా తెలుసుకుంటారో వాళ్ళు నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళనమాట. తర్వాత మనకి చెప్తున్నారు కదా! ఆధ్యాత్మిక గురువు అంటే మనం వాళ్ళని కృష్ణుడితో సమానము అనే విషయం సమానం అని కూడా అనుకోకూడదు. అంటే మనం అలా ట్రీట్ చేయాలి. కాకపోతే వాళ్ళు సమానం అవ్వరనమాట. ఇద్దరు వేరు వేరు. అయితే ఇక్కడ జడభరతుడి విషయంలో ఏమైందండి? మనం అక్కడి నుంచి మళ్ళీ ఈ పాయింట్‌కొచ్చాం గదా! జడభరతుడి విషయంలో ఏం జరుగుతుందంటే జడభరతుడు భావ స్టేజ్‌లో ఉండి పడిపోయాడు అనంటే, అది పడిపోవడం కాదనమాట. యాక్చువల్‌గా భగవంతుడు మనందరికీ నేర్పిస్తున్నాడు. ఎలా ఉండాలి? భగవంతుడు ఏ రకంగా ఎంత కన్సర్న్‌తో ఉంటారు మన గురించి అనేది తెలియజేయడానికి మనకి ఆ జడభరతుడు ఎగ్జాంపుల్ ఒకటనమాట.
ఒకవేళ భగవంతుడు హెల్ప్ లేకపోతే అన్నీ మన ఓన్‌గానే జరిగిపోతూ ఉంటే జడభరతుడి విషయంలో ఏం జరిగిందంటే ఫస్ట్ మహారాజులాగా ఉండేవారు. తర్వాత ఆయన మొత్తం భగవంతుడి కోసం రాజ్యాన్ని, భోగభాగ్యాల్ని అన్నిటిని వదిలేసి ఆయన అడవులకొచ్చేస్తారనమాట. ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర మనకేం పెద్దగా మనకున్నది అసలు నథింగ్ అనమాట. మన ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ. అలాంటి మనం వదులుకొని రావడం పెద్ద గొప్ప కాదు. కానీ ఒక రాజు ఆయన కిందన పడుకోవడం కానీ, అలాంటివి చేయడం వాళ్ళకి చాలా కష్టం. ఎంతో భోగభాగ్యాల్ని అనుభవించే వాళ్ళు ఒక్కసారి వాటన్నిటిని వదిలి రావడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. అలా భరత మహారాజు అన్నిటిని వదిలి వస్తారు. ఎవరి కోసము? భగవంతుడి కోసం వస్తారు అడవులకి. వస్తారు. ఆయన ఆయన తన భక్తి జీవితాన్ని, సాధనని వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. తర్వాత జింకని చూసి ఆయన మొత్తం జింక కోసం ఆఫ్టర్ ఆల్ ఒక జింక కోసం ఆయన మొత్తం భగవంతుడినే సుప్రీం నోయర్ అయిన భగవంతుడినే మర్చిపోతారనమాట. వదిలేస్తారు. వదిలేసి జింక అనుకుంటూ ఆయన దేహాన్ని వదిలేటప్పుడు కూడా జింకను గురించే ఆలోచించి ఆహ్, భగవంతుడిని మర్చిపోతారనమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆమె ఏమవుతారు జింక బాడీ వస్తుంది. ఆ జింక బాడీ వచ్చినప్పుడు కూడా ఆయన ఆ కాన్షియస్‌నెస్ ఆ చైతన్యంతో ఉంటారనమాట. ఎందుకు? ఆ చైతన్యం మన జింకలకి అంత చైతన్యం ఉండదు. కానీ ఈ భరత మహారాజు ఈ జింక ఫార్మ్‌లో వచ్చినప్పుడు ఆయనకంత చైతన్యం ఎలా వచ్చిందండి? సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహం అన్నమాట. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే ఆయనకి ఆ జ్ఞానం అనేది వచ్చింది. లేకపోతే ఒక జింకకి, ఒక జంతువుకి అంత జ్ఞానం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది? ఆయన అన్నీ చూడండి ఎంత చక్కగా దానిలో ఆయన మళ్ళీ సాధువులందరి మధ్య ఉండడము, వాళ్ళ దగ్గర మళ్ళీ భాగవతం అంతా వినడము, కంప్లీట్‌గా జింక ఆస్టెరిటీస్ ఫాలో అవ్వడం. అది ఇంకా గ్రేట్ అన్నమాట. అదంతా ఎలా వచ్చింది? ఎవరి అనుగ్రహం వల్ల వచ్చింది జడభరతుడికి? భగవంతుడి అనుగ్రహం వల్ల వచ్చిందన్నమాట. అది ఓన్లీ డ్రై గ్రాసే తినేది. అది అప్పుడప్పుడు తినడము. అదంతా ఇప్పుడు మనం ఆస్టెరిటీస్ ఫాలో అయ్యాము అంటే కొంత తపస్సు భగవంతుడి కోసం మన ఏకాదశులవి ఫాలో అవ్వడము. కొంతమంది ప్రతి ఏకాదశికి నిర్జలు చేస్తారు. కొంతమంది ఏకాదశులకి ఓన్లీ ఫ్రూట్స్ తింటారు. కొంతమంది ఓన్లీ ఏకాదశి ప్రసాదం మీద డిపెండ్ అవుతారు. ఇలా ఏంటంటే మనం ఎవరి బాడీని బట్టి మనం రకరకాలుగా ఏకాదశి ఫాలో అవుతాము. తర్వాత ఈ ఫెస్టివల్స్ ఏవైనా వచ్చినప్పుడు మనం మళ్ళీ ఆ రోజుల్లో కూడా మనం మళ్ళీ ఉపవాసం ఉండడానికి ట్రై చేస్తాము. నిత్యానంద త్రయోదశి వచ్చినప్పుడు హాఫ్ డే ఫాస్టింగ్ అని పెట్టుకున్నాం. ఇలా రకరకాల ఆస్టెరిటీస్ అవన్నీ మనం ఫాలో అవ్వగలం. ఎందుకంటే మనకి తెలుసు అవన్నీ చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎంత పురోగతి చెందుతామని. కానీ ఒక జింకకి తెలిసే అవకాశమే లేదు. కానీ ఆ జింక అంతలా ఫాలో అవ్వగలిగిందంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అన్నమాట. నెక్స్ట్ ఒక బ్రాహ్మణుడి కుటుంబంలో పుడతాడు భరత మహారాజు. అప్పుడేమవుతుందండి ఆయనసలు ప్రీవియస్ 2 జన్మల్లో ఏం జరిగిందో, ఆ జ్ఞానమంతా ఆయన క్యారీ చేసుకుంటూ వస్తాడనమాట. అది ఎవరిచ్చారు? ఎలా వచ్చిందాయనకి? అది కూడా భగవంతుడి అనుగ్రహం అనమాట. అంటే భగవంతుడికి మనం ఎంత చెయ్యాలి అనుకుంటే, ఆయన మనకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. మనం పడిపోయినా పైకి లాగుతారనమాట. ఆయన భక్తుల్ని పంపిస్తారు, పైకి లాగుతారు. తర్వాత ఆహ్, తర్వాత బద్ధజీవులు కూడా ముక్త జీవులకు కూడా వాళ్ళు కూడా చాలా ఆహ్, ఏంటంటే చాలా కంపాషనేట్‌గా ఉంటారనమాట. దయ కలిగి ఉంటారు. అందుకే ఇప్పుడు ఆహ్, భగవంతుడి కోసం ఏ ఎంత కష్టం తీసుకోవడానికైనా వాళ్ళు రెడీగా ఉంటారనమాట. అయితే ఇప్పుడు భరత మహారాజు విషయంలో ఏం జరుగుతుందంటే ఆయన ఎవరు ఫస్ట్ కొంతమంది దొంగలు వాళ్ళు కాళీమాత డివోటీస్ ఉంటారు కదా! కాళీమాత డివోటీస్ ఆయన్ని చంపడానికి తీసుకొని వెళ్తారు. కాళీమాత వచ్చి వాళ్ళందరిని చంపేస్తుంది. కానీ ఆ టైంలో ఈ భర జడమహ జడభర్తమ జడభరతుడు ఒక్క మాట కూడా అనడనమాట. చంపేయడానికి రెడీ అయిపోతే చంపడానికి వాళ్ళు రెడీ అయితే ఈయన చనిపోవడానికి రెడీ అయిపోతాడు. అదే ఆహ్ కింగ్ రహుగణ ఉంటారు గదా! ఆయన అంటే ఆ కింగ్ ఈయన పాలంక్విన్ మోస్తున్నప్పుడు అంటే పల్లకి మోస్తూ ఉంటారు కదా! రాజుది. మోసేటప్పుడు రాజు ఏం చంపడానికి రెడీ అయిపోరు రాజు. జస్ట్ కొన్ని మాటలంటారు. ఆ మాటలన్నప్పుడు ఈ జడభరతుడు ఏం చేస్తాడండి, తిరిగి మళ్ళీ చెప్తారనమాట. చాలా జ్ఞానాన్నిస్తారు.
డెకాయిట్స్ ఏమో ఈయన్ని చంపడానికి తయారయ్యారు. ఆ కింగ్ ఏమో ఈయనకి కొన్ని తిడతారనమాట. నువ్వు నీకు నడవడం చేత కాదా? ఎందుకలా నడుస్తున్నావు? గెంతుతున్నావేంటి?" అలా ఏవో కొన్ని మాటలు అంటారనమాట. అలా కొంచెం అవమానకరంగా మాట్లాడినప్పుడు ఈయన నోరు తెరిచి మాట్లాడతారనమాట. అక్కడ ప్రాణం పోతున్నప్పుడు మాట్లాడరు. ఇక్కడ అవమానింపబడుతున్నప్పుడు మాట్లాడతారనమాట. ఎందుకు అక్కడ ఆ డెకాయిట్స్ ఏమో కంప్లీట్‌గా మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్‌లో ఉన్నారు. వాళ్ళు కంప్లీట్‌గా అజ్ఞానంలో ఉన్నారనమాట. అలాంటప్పుడు వాళ్ళకి మాట్లాడినా వాళ్ళకేం పెద్దగా ఆహ్, వాళ్ళ వాళ్ళకి అర్థం కాదనమాట. అదే రాజనే వాళ్ళు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆయనకొక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉంది. తర్వాత రాజు రాంగ్ వేలో ఎళ్తే మొత్తం సిటిజన్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి, జడభరతుడు ఆ టైంలో ఆ జ్ఞానం ఇచ్చారనమాట. అది అంటే ఇప్పుడు ఈ ముక్తజీవులనే వాళ్ళకి తెలుసనమాట. ఎప్పుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయాన్ని. వాళ్ళకి కూడా జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడే ప్రసాదిస్తారనమాట. అంటే ఇది అన్నమాట. ఈ ఈ ఇదంతా అంటే ఇవన్నీ విషయాలు తెలుసుకోవడము ఒక నార్మల్ ఇండివిడ్యువల్ సోల్ అయితే ఎలా ఉంటారు, సూపర్ సోల్ అయితే పరమాత్మ అయితే ఎలా ఉంటారు, తర్వాత ముక్త జీవులైతే ఎలా ఉంటారు, ఈ అన్నిటిని కూడా తెలుసుకోవడం అది నిజమైన జ్ఞానం అవుతుంది. ఇది ఈరోజు శ్లోకంలో అంటే భగవంతుడు ఆ ముక్త జీవులకైనా, బద్ధ జీవులకైనా, తర్వాత ప్రతి ప్రాణికి కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని ప్రాణులుంటాయి. ఆహ్, హ్మ్, రీసెంట్‌గా ఒకటి విన్నాను. హ్మ్, ఇప్పుడు వాటర్‌లో ఉంటే వాటర్ హార్స్ ఉంటుంది కదా! అది ఏం చేస్తుందంటే, ఒకేసారి వాటర్‌లో అది చాలా ఎగ్స్ పెడుతుందంట. పెట్టిన తర్వాత మళ్ళీ ఈ దాన్ని మేల్ వాటర్ హార్స్ ఉంటుంది కదా! అదేమో వాటి పిల్లలన్నిటిని కూడా వాటిని చాలా అంటే ఏవి పోకుండా చాలా ప్రొటెక్టివ్‌గా మొత్తం అన్నిటిని కవర్ చేసి ఉంచుతుందంట. అలాగే ఇంకొక బర్డ్ కూడా ఏదో ఉంది. అది బర్డ్ చాలా చిన్నగా ఉంటుంది. మామూలుగా అయితే పక్షులన్నీ ఏం చేస్తాయండి చెట్టు కొమ్మల మీద గూడు కడతాయి గదా! ఈ గూడు కడితే అవి గుడ్లు పెడతాయి గదా! గుడ్లు పెట్టినప్పుడు పాములు ఏం చేస్తాయి వచ్చి ఆ గుడ్లు మింగేస్తాయన్నమాట. తీసుకొని ఎళ్ళిపోతాయి. మింగేస్తాయి. అయితే ఈ పర్టిక్యులర్ పక్షి ఏం చేస్తుందంటే అది 2 లేయర్స్ పెడతదంట ఆ గూడుని. ఒకటి విజిబుల్ అన్నమాట. మనందరికీ హ్మ్, బయటికి కనిపించే విధంగా ఉంటుంది. ఇంకొకటేంటంటే కనిపించకుండా ఉంచుతుందన్నమాట. ఆహ్, అది మాత్రమే ఎంటర్ అవుతుంది. అలా ఆ రకంగా పెట్టుకుంటుంది. ఆ రెండవ ఇన్నర్ లేయర్‌లో ఈ గుడ్లన్నీ దాచేస్తుందన్నమాట. ఒకవేళ పామొచ్చినా బయటికి దానికి ఏమి లేనట్టు కనిపిస్తుంది. ఈ జ్ఞానం అంతా ఎలా వస్తుందంటే పక్షులకి వాటి కాన్షియస్‌నెస్ లెవెల్ వాటి చైతన్యం చాలా లో లెవెల్‌లో ఉంటుందన్నమాట. మరి అలాంటి పక్షులకి ఎలా తెలుస్తుంది 2 లేయర్స్ ఆఫ్ నెస్ట్ పెట్టాలి అని? ఒకటేమో బయటికి కనిపించే విధంగా, ఇంకొకటేమో కిందన ఉంటుంది. అందులో గుడ్లు దాయడము, ఇవన్నీ ఎలా తెలుస్తుందండి పక్షులకి? ఇవ ఇదంతా కూడా భగవంతుడే ఇస్తాడనమాట. అది ఏంటి పక్షులు, జంతువులకి ఈవెన్ ఇప్పుడు మనం ఇప్పుడు కుక్క ఎదురుగా కానీ, లేకపోతే పిల్లి ఎదురుగా కానీ, దాని పిల్లల్ని కొట్టడం కానీ, ఏమైనా చేసామనుకోండి వెంటనే అది మనల్ని కరవడానికొచ్చేస్తుందనమాట. దానికి ఆ ప్రొటెక్షన్ పి దాన్ ఇది నా పిల్లలు, ఇది నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే జ్ఞానం ఎవరిస్తున్నారు? అది కూడా భగవంతుడే అన్నమాట. జంతువులకి, తర్వాత ఏమి జ్ఞానం లేని వాళ్ళకి కూడా భగవంతుడు అంత జ్ఞానం ఇస్తూ ఉంటే అంటే బేసిక్‌వన్నీ ఇస్తూ ఉంటే, మనం కృష్ణకి సరెండర్ అయితే ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉంటే భగవంతుడు ఇంకా మనకి ఎన్నో మనకి అంటే మనల్ని ఎప్పుడూ భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు మనకి మనం ఫ్లోలో వెళ్ళిపోతాము. మనకేదో చెడు జరగాలన్నా సరే, అది జరగకుండా మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం కదా! ఒక్కొక్కసారి. అయ్యో! ఏంటి ఇలా అయిపోయింది. ఒకసారి ఎవరో ఒక ఆఫీసర్ విషయంలో జరిగిందనమాట. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సడెన్‌గా తిరుగుతున్న ఫ్యాన్ ధబ్బని కిందన పడిందనమాట. అది ఏంటంటే హ్మ్, అప్పుడు ఆయనకేం అవ్వలేదు. ఆ ఆఫీసర్‌కేం అవ్వలేదు. అది ఎందు ఎ అంటే ఎవరు ప్రొటెక్ట్ చేసుంటారు? డెఫినిట్‌గా కృష్ణ అన్నమాట. మన లెవెల్ ఆఫ్ సరెండర్‌మెంట్‌ని బట్టి కృష్ణ ప్రొటెక్షన్ ఇస్తారు. మనకి ఏదైనా ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి భగవంతుడు చెప్తారనమాట. ఇప్పుడు మనం క్లాసులు చెప్పేటప్పుడు కూడా
మనలో చాలామంది ఎప్పుడు ఏ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అదంతా మనకి భగవంతుడే చెప్తూ ఉంటారనమాట. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు. అవన్నీ ప్రతి విషయంలో కూడా, ప్రతి స్టెప్‌లో కూడా భగవంతుడు మనకి గైడ్ చేస్తూ ఉంటారనమాట. అది. అదండి ఈరోజు శ్లోకం. 13.3. హరే కృష్ణ మాతాజీ. దేవాదేవుడు కృష్ణ భగవానుడు ప్రతి జీవుల్లో పరమాత్మగా ఉంటారు, సాక్షిపుత్రుగా ఉంటారు. మళ్ళీ మనకు సాక్షిపుత్రుగా ఉండి అన్ని అంగీకరిస్తూ ఉంటారని చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్స్ తో చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. చిన్న చిన్న జీవులు, మాతాజీ దండవత్. చిన్న చిన్న పక్షులు కూడా అసలుకి అవి ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాయంటే అది ఎంత భగవంతుని యొక్క లీల అనేది బాగా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే చాలా కృష్ణ అద్భుతంగా చెప్పారు మాతాజీ. మాతాజీ. దండవత్ హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. బాగుంది క్లాస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. అవి మనం అబ్జర్వ్ చేసినాం మాతాజీ. అది అబ్జర్వ్ చేసే జ్ఞానాన్ని కూడా కృష్ణుడే ఇచ్చాడు అనుకుంటున్నాం మాతాజీ. తెలిసిన అవును. విషయమైనా మనం అంత డీప్ గా అబ్జర్వ్ చేయం మాతాజీ. రైట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఎవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే ఈరోజు క్లాస్ క్లోజ్ చేసేద్దామండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. వైష్ణవ వృందకి జై, శ్రీల ప్రభుపాదకి జై. జై. హరే కృష్ణ మాతాజీ.